తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలోని మీర్పేటలో జరిగిన హత్య ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన దారుణ ఘటన మరువక ముందే ఇదే తరహా ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఓ భర్త భార్యను చంపి ముక్కలుగా కోసి సూట్ కేసులో కుక్కాడు. అనంతరం అత్తమామలకు ఫోన్ చేసిన ఘటనా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్రకు చెందిన రాకేష్, గౌరీ అనిల్ సంభేకర్ భార్యాభర్తలు. వీరిద్దరూ బెంగళూరులో ప్రైవేట్ జాబులు చేస్తున్నారు. దొడ్డకనహళ్లిలోని ఓ ఇంట్లో గత సంవత్సరం నుంచి అద్దెకుంటున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ రాకేష్ తన భార్యను చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు. ఆ ముక్కల్ని సూట్ కేసులో నింపాడు. అనంతరం మహారాష్ట్రలో ఉంటున్న గౌరీ అమ్మానాన్నలకు ఫోన్ చేశాడు. హలో, మీ కూతుర్ని చంపేస్తాను అంటూ వారికి ఏం జరిగిందో వివరించి చెప్పాడు. గౌరీని ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టిన సంగతి కూడా చెప్పాడు. గౌరీ తల్లిదండ్రులు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు హులిమావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న హులిమావు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ సూట్ కేసులో గౌరీ శరీర భాగాలు వెలుగు చూశాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాకేష్ కోసం అన్వేషిస్తున్నారు. రాకేష్ పోలీసులకు దొరికితే భార్యను ఎందుకు చంపాడో తెలుస్తుందంటున్నారు పోలీసులు. ఇకపోతే రాకేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. గౌరీ మాస్ కమ్యూనికేషన్లో పట్టభద్రురాలైంది. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. గౌరీ చాలాసార్లు రాకేష్ పై చేయి చేసుకున్నట్లు స్థానికులు తెలిపినట్లు తెలుస్తోంది. కాగా ఈ తగాదాలతో రాకేష్ విసిగిపోయాడు. నిన్న కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం చెలరేగడంతో రాకేష్ గౌరీ కడుపులో కత్తితో పొడిచాడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక ఒక పెద్ద ట్రావెల్ సూట్ కేసులో దాచిపెట్టి బాత్రూంలో ఉంచాడు. జరిగిన విషయాన్ని గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.